ఏడు వద్దులు మండు. హలో నమస్తే మామ. ఈరోజు అసలు మ్యాటర్ ఏంటంటే మొన్న నిబ్బిలు అయితే ఒక వీడియో అయితే పెట్టారు. అందులో ఏంటి ఉంటుందంటే ఈడేమో దానికి తాళి కడతాడు. సో మనమైతే వీడికి ప్యాడ్ కట్టాలి కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దిలీప్ సౌజన్య పెళ్లి చేసుకుంటున్నారంట. మంచిగా భోజనాలు తినేసి వచ్చాక అంతే, ఇంకేం కాదు. దాని తగఫర్ తాడు అంటారు. నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరికి మెడకు కట్టేసి అడొకటి రొట్టు కట్టేసి లాగితే దరిద్రం వదిలేదు పాటికి. అరే మ్యూజిక్ ఎట్రా బాబు, ఫస్ట్ మ్యూజిక్ ఆపండి. సగం ఇరిటేటింగ్ ఉంది వీడియో, ఇరిటేటింగ్ అంటే మ్యూజిక్ ఇంకా ఇరిటేటింగ్ ఉంది. సో గైస్, మా ఇంటి దగ్గరలో అయితే టెంపుల్ దగ్గర లొకేషన్ లో అయితే ఉన్నాను. దిలీప్ సౌజన్య పెళ్లి చేసుకుంటున్నారంట. అవునా అక్క, ఎవరికి చెప్పకనే నేను ఒకదానిగా చెప్పారా? ఏం భోజనాలు ఖర్చు మిగులుతాయని అంటే ఆడేమో జోబి నుంచి తాళి తీస్తాడో ఏదో మిచ్చరి పొట్లం తీసినట్లు. ఎక్కడ దొరికిన సంతరా మాకు ఇది? పోషించుకోవడం అంటే ఏంటి? ఏం పెట్టి పోషిస్తావు నువ్వు లైఫ్ లాంగ్? ఆడుకున్న మెయిన్ ధైర్యం అసలు ఏంటో చెప్పాలి మామ. అది లైఫ్ లాంగ్ ఉండదని ఆడికి కూడా తెలుసు. అందుకే ఆడు కూడా అంత ఫాస్ట్ కమిట్ అయిపోయాడు దీనికి. ఎలాగో సగం ఉండదు పెద్దగా, అదే సగం మధ్యలో అనేసి. అవునమ్మా, అది లేకపోతే ఉండలేవు. రైటే, ఇదే పిచ్చి ప్రేమ అంటారు కదా. ఈడేమో అది లేకన్నా ఉండలేను అంటాడు, అదేమో ఒకడతాను ఉండదు. ఏట్రా మాకే బాధ. అసలు ఇది పిచ్చి ప్రేమ కాదు, అదే ప్రేమ కూడా అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన లేదు. కానీ మెయిన్ పిచ్చి ఏంటంటే నాకు పిచ్చి. ఎందుకంటే మీ వీడియోను ఎడిట్ చేయడం కోసం, మిమ్మల్ని ట్రోల్ చేయడం కోసం ఒక 10 సార్లు చూసి ఉంటా. మీ వీడియో చూసి నాకు పిచ్చి లేచిపోయాను. ఈ మెంటల్ ప్రెజర్ నుంచి నేను బయటకు రావాలంటే మీరు కన్ఫర్మ్గా ఒక 1000 లైక్లు అయితే కొట్టేయండి గైస్. ఒక 1K లైక్స్ అయితే కొట్టేయండి. ఆ టార్గెట్ ఫినిష్ చేయండి. ఇంకొంచెం వేసుకుందాం. అది పిచ్చి ప్రియుడా కాదమ్మా, అది పిచ్చి హోకా అని పెట్టండి. పర్ఫెక్ట్ గా ఉంటది. అడిగి ఇంట్లో నీకు కొన్ని రోజులు ఆగి నేనే చేస్తాను దగ్గరుండి అంటున్నారు. అక్కడ ఇంట్లో మాట్లాడి నాకు అసలు నమ్మడం లేదు. ఏట్రా కొన్ని రోజులు ఆగో చేస్తామని అన్నారా? అది కూడా మీ ఇంట్లో వాళ్ళు. ఇంకా మిమ్మల్ని ఇంట్లో ఉంచారా? నేను ఎప్పుడు మిమ్మల్ని రోడ్డు మీద కనీసి వదిలేసారేమనుకున్నా. దాన్ని ఇంకా పెంచుతున్నారంటే నిజంగా మీ అమ్మ నాన్న నిజంగా చెప్పుకోవాల్సిందే మిమ్మల్ని. అయినా నీకేం తెలుసు మామ, కాకి పిల్ల కాకికే ముద్దు. నువ్వు కొత్త మొయ్యరా ఎడ్పెండ్. నీ వల్ల ఇప్పుడు ఈ వీడియో కూడా నేను చూడాల్సి వస్తుంది. బొక్కలో వీడియో తీసుకొచ్చా. ఏలేరు బొక్కలో సోది. నమ్మడం లేదు. లవ్ లో వచ్చాక నీకు ఇంట్లో చేరైపోయారా నీకు? అబ్బా ఏం బీజిఎం వాడకమరా నాయన. నేను ఇంకా ఈ సాడ్ బీజిఎం యూజ్ చేయలేదేట్రా బాబు. నేను ఆశ్చర్యపడతాను. ఇంతలోనే ఏట్రా మాకి బాధ. ఇదంతా ఓకే మామ, నాకు ఇందాక నుంచి ఒక డౌట్ కొడుతుంది. అవునా? అడుగు మామ, నా దగ్గర ఎందుకు నీకు మొహమాటం? ఏ డౌట్ అడుగు, మొత్తం క్లారిఫై చేస్తాను. ఎంతవరకు ఈ జిగేల్ గడు వచ్చాడు కానీ ఆ జిగేల్ రాని ఎక్కడ మామ? తన కోసం వెయిట్ నేను ఎప్పటి నుంచో. ఎందుకు మామ అంత గాబరా? ఇదిగో తీసుకొచ్చేస్తాను నేను పండుగ. 20 minutes later. మళ్ళీ ఎట్టుకొద్దండ తీసుకొచ్చావేంద్రా? ఏది మా జిగేల పాప ఎక్కడ ఉంది? అర్జెంట్ దాన్ని బయట పెట్టావు. 8,000 ఎంత లేట్ వచ్చిందండి వయ్యారి. ఎందుకు ఎంత లేట్ అంటే ఇడు అక్కడే ఉన్నాడేటే. దారిలో గోల్డ్ మైన్ ఉంటారు. అందరిని పలకరించుకొని రావాలి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. ఇది మా సిద్ధాంతం, మా వేదాంతం. మిగిలిపోయిన గిన్నెలని తోముకోవడానికి వచ్చారు ఇద్దరును. నువ్వు ఎలా చేస్తావేటి? అది మీరు ఆల్రెడీ వీడియో చేస్తున్న విషయం నీకు ముందే తెలుసు. ఇది స్క్రిప్టెడ్ అనే విషయం మీకు తెలుసు. జనాలు ఎర్రగొర్రెలు చేద్దామంటే మేము ఎర్రపాపలు అనుకుంటారా? ట్రోలర్స్ అందరూ దించి పడేస్తాం రోడ్లంతా వరుస పెట్టి. పెళ్లి చేసుకుంటారంట. ఎవరిని? ఇంకెవరు ఉన్నారు వాడికి? నువ్వే. నవ్వేట్రా బాబు. చూసిన వెంటనే విరక్తి వచ్చింది. కొందరు నవ్వితే బాగుంటారు అంటారు, కానీ ఇది నవ్వుతుంది తన్నా అనిపిస్తుంది. ఎందుకో మరి నాకు తెలియదు మామ. మీకు కూడా అలాగనిపిస్తే కింద కామెంట్ చేయండి తన్నాలు దీన్ని. పెళ్లి గిల్లు అంటున్నావు, నాకు అర్థం కాదు. పెళ్లి గిల్లు అంటావండి మామ. మనకు అసలు అవన్నీ సెట్ కాదు కదా. ఆ మ్యాటర్ తెలియదు కదా మన కొలిసే రాజాకి. ఇంకేమైనా ఉంటే చెప్పు, చూసుకుందాం అంటుంది ఇండైరెక్టర్ గా. నువ్వు ఇలాగుంటే ఎలాగరా? నాకు తెలిసి నేను ఇంకో 10 రోజులు వదిలేద్దు నువ్వు ఇలాగే ఉంటే మాత్రం. నవ్వు వస్తుంది నాకు. దేనికి నవ్వు మమ్మీ?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నవ్వడం మానే బాబు, చాలా అంటే చాలా ఇరిటేటింగ్ ఉంది. రెండోది ఏంటంటే అది ఫ్రాంక్ కాదు, ఫ్రాంక్. చిన్నప్పుడు చదువుకుంటే నువ్వు ఇలాగ యాసలు వేసేదాని కాదు, నిన్ను మీద ట్రోలింగ్ చేసేదాని కాదు. మంచిగా చదువుకోండి అంతే, మీరు చేసే యాసలు లేదు. ఎక్కడికండి దా నేను చెప్తాను కదా. అసలు ఏం నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? మీరేం చేస్తారో మీకు అర్థం కావట్లేదు. ఈ వీడియో నేను ఎందుకు ఇన్నిసార్లు చూసి ఎడిటింగ్ చేస్తానో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో చేస్తున్న మన ప్రేక్షకులకి అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ ఏం అర్థమైనా కాకపోయినా ఒక లైక్ అయితే కొట్టేయండి మామ. ఈ దరిద్రం మనమే చూడాలా, ఇంకొందరు కూడా చూడటానికి వీలవుతుంది. ఎక్కువ చేయక అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలిలా మాకు ఏడిపించుకో, ఇంకా ఏడిపిస్తున్నావు. ఓరు దీని పావలా యాక్టింగ్ నేను అసలు చూడలేకపోతున్నా భయ్య. నీకు అసలు యాక్టింగ్ చూస్తే ఏమనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే మాత్రం ఒళ్ళు మండితే బీపీ వచ్చేస్తుంది. ఇది ఎందుకు తిడతా బాగోదు. అది వద్దులు, అసలు ఏం అసలు వద్దులు. ఫస్ట్ నువ్వు నాకు వద్దులు, అవన్నీ వద్దులు. అసలు నాకు ఏపండు చిరాకు కానీ వీరు తీస్తున్నారు అక్కడ. ఒరే నువ్వు తాళి కడతానో లేకపోతే ఇదే అదననేసి ఏదో ఒరేసి దాన్ని అక్కడే లేపేదో ప్లాన్ ఏమేమి చేసావు? ఆ ఫోర్స్ ఏంది అయ్యా? అది కూడా ఏంది వీడియో తీస్తాను అని అడగడం ఒకటి తెలియనట్టు. అది కూడా చూసావా? మొబైల్ మైక్ ఆన్ చేసి మళ్ళీ ఏం తెలియనట్లు. ఏం స్క్రిప్ట్లు రా బాబు ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇప్పుడు మా ఇంట్లో ఏమని చెప్పుకోవాలి నేను? ఏదన్నా చెప్పుకోవచ్చు మమ్మీ, వెళ్ళాక అలాగా మ్యారేజ్ అవుతుంది కదా, ఏదన్నా చెప్పుకో. ప్రపంచంలో 8వ గంట అంటే ఏంటో తెలుసా మామ? ఇదే మామ. ఇది ఇన్ని చేశాక కూడా దీన్ని ఇంట్లో ఉంచుతాంటారంటే అసలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా మిమ్మల్ని ఎవరు ఉంచుతాంటారు కానీ వాళ్ళు నిజంగా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అంతే. వాళ్ళకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. ఇంట్లో ప్రాణాలు పోతాయి ఇలా చేశానని. ఇప్పుడు అంత స్ట్రిక్ట్ గా ఉంటే ఎప్పుడో నేను లేచి బయటకి కార్యం భోజనాలు కూడా పెట్టేసి ఉండేది. ఒకటి లేచిపోయినని వచ్చింది. ఓ మై గాడ్, క్లాస్ ఉమెన్, ఇది ఎప్పుడు జరిగింది? నాకు తెలియదు లేచిపోయాను విషయం. అది తెలియదు. ఈ పాటికి ఆల్రెడీ ఒక రౌండ్ వేసేవాడిని. నీకు బాబోయ్ నాకు మాటలకు కూడా రాయదు. ఏమమ్మా క్లాస్ ఉమెన్, ఎందుకు మాటలు రావట్లేదు? స్క్రిప్ట్ లో మాటలేం రాయలేదా? అండ్ దానికి తోడు లాస్ట్ ఆ బీజియం వేసావు చూడు, ఇలాంటి బీజియం విన్నప్పుడు నాకు అట్లా అనిపిస్తుందిరా. నువ్వు చేస్తున్నానికి నాకు బాబో పిచ్చి వచ్చేస్తుంది బాబో. ఏం పాపం చేస్తే వీడియో నాకే కనబడాలరా బాబు. మిమ్మల్ని ట్రోల్ చేయాలనుకున్నా సరే ఆ ఎడిటింగ్ చేసిన సేపు మిమ్మల్ని చూస్తున్నా నాకు బీపీ వచ్చేస్తుంది, ఆ పక్క మెంటలు లేచిపోతుంది. కోపం రాను ఖచ్చితంగా నాకు చాలా కోపం వస్తుంది నువ్వు చేసినందుకు. ఇప్పుడు మీ ఇంట్లో నేను చెడ్డ అయిపోతాను పండు. ఏటెట్టే ఇంట్లో చెడ్డ అయిపోతుంది? ఇప్పుడు నువ్వు అసలు మంచిదని ఎవడన్నాడే బాబు? నీలాంటి వాళ్ళకి వస్తే అప్పుడు మన వాళ్ళు కష్టపడి కొన్ని సామెతలు రాశాడు. పతివ్రత పంది రాస్తే తొండొచ్చి తోసిందంట. అలా వందరం చెప్పింది. ఇలా బాగోదు మమ్మీ, కట్టు కాదు ఇలా కూర్చుని పోవడం. నాకు లెగు. ఒరే ఆ యాక్టింగ్ ఏంట్రా నాయన? కొద్దిసేపులో నాయనే నమ్మేస్తా. ఎంత యాక్టింగ్ ఏదో సినిమా చేసి ఉంటే పక్కా టాప్ హీరోయిన్ అయిపోయింది మన క్లాస్ ఉమెన్. మా నాయన మామూలు యాక్టర్ కాదు తను. దట్స్ ఆల్ మామ, ఈ రోజుకైతే ఈ వీడియో చాలు. అండ్ దీనికి తోడు ఇంకో ఇంటర్వ్యూ కూడా వీళ్ళు చేశారు. ఆ వీడియో కూడా మొన్నే పోస్ట్ చేశారు. అది కూడా ట్రోల్ చేయాలనుకుంటే పార్ట్ 2 అని అయితే కామెంట్ చేసేయండి, మనమైతే వీడియో చేసేద్దాం. నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మామ, నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేసి డబ్బింగ్ చెప్పేసరికి 12 hours అయితే పట్టింది. మీకు లైక్ చేయడానికి ఒక 2 seconds అయితే సరిపోతుంది. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, కాబట్టి దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి. ఈ వీడియోకి అయితే ఒక 1K likes అయితే టార్గెట్ ఇస్తున్నా. అది కంప్లీట్ చేస్తే పార్ట్ 2లో ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుందాం, ఎక్స్ట్రా మసాలా యాడ్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.